కనకాంబరం మొక్క నేలపై బాగా ఎదుగుతుందో, ప్యాకెట్లో బాగా ఎదుగుతుందా? రెండు మొక్కలను పరిశీలించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం. మోనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు కనకాంబరం మొక్కను పరిశీలించారు కదా. మట్టిలో పెట్టడం వల్ల ఇలా వేళ్ళు అనేది లోతు వరకు వ్యాపించి నీటిని, ఖనిజ లవణాలను గ్రహించి మొక్కకు అందించడం వల్ల మొక్క ఇంత ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది. మొక్క ఆరోగ్యవంతంగా ఎదగడం వల్ల ఇలా పుష్పాలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే వేళ్ళు లోపలికి విస్తరించడం వల్ల మొక్క అనేది స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండడం వల్ల ఏవైనా ప్రతికూల పరిస్థితులు, ఎండ, వాన, గాలులు వీచినప్పుడు మొక్క అనేది స్థిరంగా విరిగిపోకుండా ఉంటుంది. యాక్టివ్గా తనను సంరక్షించుకుంటూ ఉంటుంది. నేల లోపల ఏర్పడిన ఈ వేళ్ళ వల్ల కొత్త కాండాలు అనేది ఉత్పత్తి కూడా అయ్యి మొక్క గుబురుగా ఉంటుంది. కాండాలు ఉత్పడడం వల్ల శాఖలు ఏర్పడతాయి. అలాగే పుష్పాసనాలు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దానివల్ల మనకు ఎక్కువ పువ్వులు అనేది వస్తాయి పుష్పాల వల్ల. ఈ పుష్పాలు ఎండిపోయిన వచ్చిన తర్వాత ఈ పుష్పాసనాల్లోని విత్తనాలు ఎండిపోయి పగిలి ఈ నేలపై వ్యాపిస్తాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ మొక్క చుట్టూ పరిసర ప్రాంతంలో చిన్న కొత్త మొక్కలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు పరిశీలించినట్టయితే వర్షాకాలంలో మొక్క ఎక్కడుందో దాని చుట్టుపక్కల కొత్త కొత్త మొక్కలు అనేవి ఈ మొక్కలను విస్తరించడానికి నేలలో పెట్టడం ఉత్తమమైన మార్గం. ఇప్పుడు ప్యాకెట్లో పెట్టిన కనకాంబర మొక్కను మనము పరిశీలిద్దాం. చూశారు కదా, ఇది కూడా చాలా రోజులు అవుతుంది ప్యాకెట్లో పెట్టి, కానీ గుబురుగా అనేది ఎదగలేదు. ఒకటే ఏమైతే మొక్క పెట్టామో అదే అభివృద్ధి చెందుతుంది. కింద కొత్త కాండాలు అనేవి ఉత్పత్తి కాలేదు. పెట్టిన మొక్క మాత్రమే జీవించగలుగుతుంది. ప్యాకెట్లో కొత్త స్టెమ్స్ అనేవి ఉత్పత్తి కావు. ఈ ప్యాకెట్లో పెట్టడం వల్ల ఆకులు కూడా చూసారా చిన్నగా ఉండి పసుపచ్చ రంగులో ఉన్నాయి. దీనికి కారణం ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల కూడా ఒక ప్రాబ్లమే. అందుకు మొక్క అనేది నేలలో పెట్టిన మొక్కతో పోలిస్తే అంత ఆరోగ్యవంతంగా లేదు. మీరు కూడా గమనించారు కదా. మొక్కను తాత్కాలికంగా సంరక్షించుకోవడానికి ప్యాకెట్లో పెట్టడం అనేది ఉత్తమమైన మార్గం. ఎక్కువ మొక్కలను విస్తరించాలంటే నేలలో పెట్టడమే బెస్ట్ ఆప్షన్. చూశారు కదా మొక్క ఎంత గుబురుగా ఉందో, నేలలో పెట్టింది. ఇలా మొక్క ఎదగకపోవడానికి కారణం వచ్చేసి మొక్క వేళ్ళు అనేది విస్తరించడానికి ఎక్కువ ప్రదేశం లేకపోవడము వల్ల మొక్క అనేది అంత ఆరోగ్యవంతంగా ఎదగదు. వేళ్ళకు సరైన ఆక్సిజన్ కూడా అందదు ప్యాకెట్లో పెట్టడం వల్ల. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇంటిలో పెట్టిన కనకాంబరం మొక్కతో పోలిస్తే ప్యాకెట్లో పెట్టిన కనకాంబరం మొక్క తక్కువ నీటిని గ్రహిస్తుంది. అలాగే కోళ్ళు, జంతువులు అంటే వాటి నుంచి రక్షించడానికి మొక్కలను అనేది ఇలా ప్యాకెట్లో పెట్టుకోవడం వల్ల సంరక్షించుకోవచ్చు. నేలలో అయితే వాటిని తవ్వి జంతువులు అనేవి పాడు చేస్తుంటాయి. ఎండాకాలం వంటి అననుకూల పరిస్థితుల్లో ఇలా మొక్కలను ప్యాకెట్లో స్టోర్ చేసుకొని మనకు నచ్చిన ప్లేస్లో
మార్చుకోవడానికి, సర్దుకోవడానికి ఈ ప్యాకెట్లో పెట్టడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. చూశారు కదా, ఇవన్నీ కింద పెట్టిన మరికొన్ని కనకాంబరం మొక్కలు. ఇప్పటి వరకు ప్యాకెట్లో మొక్కలు చూశారు కదా, చూసారా వాటికి వీటికి తేడా చూడండి. ఒక మొక్క ఉంటే దాని చుట్టుపక్కల ఇలా చిన్న చిన్న మొక్కలు అనేవి ఇలా ఉత్పత్తి అవుతున్నాయో చూశారు కదా. మొక్కల వ్యాప్తికి అనేది నీళ్ళలో దీర్ఘకాలికంగా పెట్టుకుంటే ఇలా మట్టిలో నాటుకోవడమే ఉత్తమమైన మార్గం. ఒక మొక్కను దాన్ని సంరక్షించుకోవాలంటే ప్యాకెట్లో ఉత్తమమైనది. మీకు ఏ విధానం నచ్చిందో కామెంట్ చేయండి. ఇది పైప్లో పెట్టాను, దీంట్లో కూడా యాక్టివ్గా ఎదుగుతుంది, అంటే వేళ్ళ వ్యాప్తికి ఈజీగా ఉంటుంది. ఇవి మరికొన్ని కవర్లో పెట్టిన కొన్ని మొక్కలు. నేను ఎందుకు ఇలా నాటుకున్నాను, ఎక్కువ నీటిని అందించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలా నాటుకుంటాను. అలాగే నీడలో ఉంచుతాను. ఎండాకాలం ఎక్కువ వేడి నుండి సంరక్షించడానికి ఇలా కవర్లలో నాటుకొని చెట్టు నీడలో భద్రపరుచుకుంటాను. ఇలా మనకు నచ్చిన ప్లేస్లో మొక్కలను సర్దుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి కింద ఉన్న కనకాంబరం మొక్కలు. ఇది ఎక్కువ నీరు ఉండే ప్రదేశం. మొక్క పసుపచ్చ రంగులో ఉంది ఆకులు. మీకు కూడా గార్డెనింగ్ చేయాలని ఉండి కొన్ని సమస్యల వల్ల ఆగిపోతున్నారా? అలాంటి తక్కువ ఖర్చుతో ఈజీగా గార్డెనింగ్ ఎలా చేయాలో మన వీడియోలో చూశారు కదా. ఇలాంటి స్మాల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.